క్రైస్తవుల పరిశుద్ధుడు పరిపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తవుల యెహోవా మీ అందరికీ తోడై ఉండును గాక. ఈరోజు వాక్య ధ్యానంలో ఈ విషయం గురించి మనము దేవుని యొక్క వాగ్దానం గురించి ధ్యానించబోతూ ఉన్నాము. దేవుడు మన జీవితాలలో తోడై ఉంటే మన స్థితిగతులు అనేవి మనకి గుర్తుండొద్దు. మనం ఎంత తోలము, మన బతుకులు ఏ పాటివి అనేటువంటి విషయాలు మనకి గుర్తుండదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మాత్రమే మనకి గుర్తుండాలి. ఇదే వాగ్దానము దేవుడు దావీదుతోటి చెప్తా ఉన్నాడు. చెప్తే దావీదు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కదా, మరి నాకున్నటువంటి సామర్థ్యంతో నాకు పని అయింది, నాకు అవసరమే లేదు. దేవుడు తోడున్నప్పుడు నాకున్నటువంటి బలాలు బలహీనతలు వీటి గురించి అవసరమే లేదు. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు మనందరికీ. ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాగ పిలిచిందంటే గనులైనటువంటి వారిని, తెలివిమంతుల్ని, గొప్ప వర్గానికి చెందినటువంటి వారిని దేవుడు పిలవలేదు. కానీ మన బలాలు బలహీనతలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏ పాటిలో మనకు తెలుసు. ఆ బలహీనతలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు దావీదులాగా. కాబట్టి అందుకే మొదట చెప్పింది, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి మనకు పని లేదు. దేవుని పిలుపు ఈ రోజున ఈ వాక్యాలను ఈ ప్రార్థనలను అనుసరిస్తూ ఉన్నారంటే మీ జీవితాల్లో ఖచ్చితంగా దేవుని పిలుపు ఇదే. ఆమె దేవుని పిలుపు ఇదే. మీరు ఈ రోజుల్లో ఈ పరిచర్యలో ఈ ప్రార్థనలను ఈ వాక్యాలను అనుసరిస్తూ ఉన్నారంటే ఇదే దేవుని పిలుపు. ఈ పిలుపులో నడుస్తా ఉన్న రోజు మార్చి రోజు అనుదినము కూడా దేవునిలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు నడిచేటప్పుడు ఏమి ఎదురైతాయి అంటే మన సామర్థ్యాన్ని గుర్తు చేసుకునేటట్లుగా పరిస్థితులు ఎదురైతాయి. అవును, నాకు ఇంతే ఉంది కదా, నా సామర్థ్యం అనేది, నా శక్తి అనేది ఇంతే కదా ఉన్నది. మరి ఇంత సామర్థ్యం కలిగి నేను అంత పేరు దగ్గరికి పోయి ఎలాగ నిలబడగలుగుతా అని ఆలోచన చేయనే వద్దు. మీకు దేవుని వాగ్దానము మొదట చెప్పినట్లు యెహోవా మీకు తోడై ఉండును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. మీ జీవితాలలో ఆయన శక్తి కలిగినటువంటి కార్యములు, బలమైనటువంటి కార్యములను ఆయన జరిగించును గాక. ఏ విధమైనటువంటి బలహీనతలకు భయాలకు నాయన నా వల్ల ఏమవుతుంది, నేను పోయి ఆడుండాలా, నాతో అయ్యే పనే కాదు, ఆ ఆలోచనే రానివ్వక నేను పోతా, శత్రువు ముందు నిలబడతా. నన్ను తోలనాడి చెత్తపీసు తెలుసుగా, చెత్తపీసు లాగా తీసేసినటువంటి వాడు ఎవడన్నాడో వాని ముందుకే పోతా, వాని ముందే నిలబడతా, వానితోటే యుద్ధానికి దిగుతా.
ఆయుధాలు పట్టుకొని కాదు, పవిత్ర లేఖనాలని అనుసరిస్తా యుద్ధానికి దిగుతా. ఆమె అర్థమైందా? పవిత్ర లేఖనాలని అనుసరిస్తా యుద్ధానికి దిగుతా. జయము ఎవరిదప్పుడు? లేఖనాలని అనుసరించే వారితే. ఈ జీవము కలిగినటువంటి లేఖనాలను ఎవరైతే అనుసరిస్తారో, గొప్ప వంశపు వారు కాకపోయినా సరే, ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి వారు కాకపోయినా సరే, తెలివి లేకపోయినా సరే, జ్ఞానం అనేది కొదువుగా ఉన్నా సరే, దిగుతా, నిలబడతా, పోరాడతా, జయాన్ని పొందుకుంటా. మనం వెనక తిరిగి చూస్తే ఈవిడ ఆ జయానికి, ఆ దేవుని కార్యాలకి అర్హుడు కాదు కదా. వీళ్ళకి అంత సామర్థ్యం లేదు కదా. వీళ్ళకి ఆ నుంచి వచ్చిందరాప, వీళ్ళకి ఆ నుంచి వచ్చిందాప అంతటి కెపాసిటీ అని ఏమి పాలుపోక అనుకోవాలి. ఏమీ పాలుపోక ఇట్లాగా అనుకోవాలి. ఆమె ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క క్రియలను ధ్యానించేటువంటి మన జీవితాల్లో తప్పకుండా పనిచేస్తాడు. మీ జీవితాల్లో ఇట్లా జరిగింది కదా, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా, పోను మరి అని సౌలు దావీదు జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలను విని కొట్టువేయలేక ఈడు చూడబోతే ఇట్లా ఉన్నాడు. కానీ ఆడ చూడబోతే మనగాడు పని చేసిండు. మరి ఏమై ఉంటుంది నీ సామర్థ్యం, ఈయన కెపాసిటీ, వీడికున్న బలం ఏంది అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇది దేవుందే, ఇంకా రెండో మాటలే, దేవుందే ఇది అని సౌలు ఏమంటాడంటే, యెహోవా నీకు తోడుగా ఉంటాడు నువ్వు అని చెప్తాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, సౌలు ఎందుకు అన్నాడో తెలుసా? దావీదుకి అంతకు ముందు రోజుల్లో ఏం జరిగిందంటే, సింహం వచ్చిందా ఎదురుగా, తర్వాత ఎలుగుబంటి వచ్చిందా, ఏం చేసిందంటే గొర్రె పిల్లలతోటి కొట్లాడినట్టు కొట్లాడి ఏం చేసిందంటే దావీదు చంపేసిండు వాటిని. ఒక మనుషుడు గొర్రె పిల్ల వెంబడ పడితే రండి అని పిలుస్తుంది, ఆ గొర్రె పిల్ల పరిగెత్తుతుంది. ఒక మనిషి గొర్రె పిల్ల వెంబడ పడతా ఉన్నాడు అనుకోండి, చెక్కుతుంది, అది చెక్కదు, పరిగెత్తుతుంది. పరిగెత్తి ఏదో ఒక దగ్గర ఏమవుతుంది అంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఖచ్చితంగా. సింహము ఎలుగుబంటి కూడా అలాగనే ఈ దావీదుకి అప్పచెప్పబడ్డది. ఈ ఆపోజిట్ లో జరగాల్సింది వ్యతిరేకంగా ఉండాల్సింది. సింహము దావీదును గొర్రెపిల్లలాగా పరిగెత్తించాల్సింది. దావీదే సింహం వెంబడి పడి సింహాన్ని చీల్చితే చచ్చిపోయిందంట. అలాగనే ఎలుగుబంటి కూడా సింహం తర్వాత పులి, ఈ చిరుత పులి అని ఉంటాయిగా భయంకరమైన క్రూర మృగాలు, వీటి తర్వాత భయంకరమైనటువంటి మృగం ఏంటిదంటే ఎలుగుబంటి. దాన్ని కూడా అట్లాగనే చేసేసిందట దావీదు. ఈ విషయాలను విని సౌలు ఏమంటా ఉంటే, మనకు దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈరోజు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పును. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ఈ వచనంలో మనం ఈరోజు వాగ్దానము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను.
దేవుడు నీకు తోడుగా నుండును గాక. దేవుడు యెహోవా నీకు తోడుగా నుండును గాక. చూడు అబ్బాయి, చూడు, నేను విన్నటువంటి గొప్ప కార్యాలు నిన్ను చూస్తే నమ్మబుద్ధి కావట్లే కానీ నిజంగానే నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగి ఉంటాయి. దేవుడు గొప్పోడు కదా. దేవుడు నిన్ను చూస్తే నమ్మే విధంగా లేదు కానీ దేవుని బట్టి నిన్ను సాగనంపొచ్చు. కాబట్టి నువ్వు అని దావీదుకి దేవుని ఆశీర్వాదము దేవుని చేత ప్రేరేపించబడి చెప్పి పంపిస్తాడు. మన సామర్థ్యాలు మనకు తెలియవు, కానీ వెనుకటి రోజుల్లో దేవుని గొప్ప కార్యాలు ఉంటాయి కదా, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు. ఆ గొప్ప కార్యాలు మనలని మన జీవితంలో విరోధులయ్యున్నటువంటి వారి ముందు ధైర్యంగా నిలబెట్టేటట్లు చేస్తాడు దేవుడు. మనకు తోడుగా ఉన్న మన దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మన జీవితంలో శత్రువు యొక్క ప్రతి బలము నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు తప్పక. ఆమేన్. మనల్ని తప్పక ఆయన విడిపించి ఏం చేస్తాడంటే ఒక గొప్ప రక్షణని ఇస్తాడు. దావీదు చెప్తాడు సౌలు మీద నిలబడి, ఆ రోజు సింహము ఎలుగుబంటి ఎదురైతే గొర్రె పిల్లల్లాగా వాటిని ఎంబడబడి చంపేశా. ఆ రోజు దేవుడు ఆ బలమైనటువంటి క్రూర మృగాల యొక్క బలాన్ని నా చేతిలో పెట్టి నలిపేసేటట్లు చేసిండు. ఆ క్రూర మృగాల బలాన్ని నలిపేసా నేను. ఈడెంత తోడు, ఒకవేళ వాడు బలవంతుడే కావచ్చు, ఆజానుభావుడే కావచ్చు, నాతో ఉన్నటువంటి దేవుడు ఆ సింహ బలమును నాకు అప్పచెప్పిన రీతిగానే ఈ ఆజానుభావుడిని కూడా దేవుడు నాకు అప్పచెప్తాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా. నేను నాకున్నటువంటి సామర్థ్యాన్ని చూసి ముందుకు పోవట్లా, దేవుడిచ్చినటువంటి కృపను చూసి ముందుకు పోతా ఉన్నా. కాబట్టి దేవుడు తప్పక మనలను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు. బలవంతుల యొక్క బలమును అందిస్తాడు భూమికి. భూమికి అనగదొక్కుతాడు దేవుడు. సౌలుతోటి ఈ మాటలు దావీదు చెప్పి ఆ కథన రంగం, ఆ యుద్ధంలో అడుగు పెడితే వచ్చేటప్పుడు ఆజానుభావుడు అని పేరు చెప్పి మనం అనుకున్నాం కదా, వాని తలను పట్టుకొని వస్తాడు. వాడి తల ఉంటది కదా, మెడ మీద నుంచి వాని తలను తీసేసి వాని చేతిలో ఉన్న ఆయుధంతో, వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధమే వాని మెడను ఛేదిస్తే ఆ తలను, మెడ మీద ఉన్నటువంటి ఆ శత్రువు తలని, ఆ ఆజానుభావుడైనటువంటి ఆ గొలియాతు తలను తీసుకొని ఇదే రాజుగారి దగ్గరకు వస్తాడు. ఆమేన్. దేవుని గొప్ప కార్యాలు ఎట్లా కొనియో చూడండి. ఆ గొప్ప దేవుడు ఈరోజు మీకు చెప్తా ఉన్నాడు, యెహోవా మీకు తోడుగా ఉండును గాక. ధైర్యం తెచ్చుకొని మీ జీవితాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను హృదయం అందించుకొని దేవునితో నడవండి. వదిలిపెట్టడం ఆయన మిమ్మల్ని. ఆయన ఎన్నుకున్నది ఇది మాట సామెత ఉంటుంది కదా, నరవలేని నాలుక ఎన్ని మాటలు మాట్లాడితే ఏముంది, పట్టించుకోకు అని అంటారు కదా. అలాగా బలము లేనటువంటి మనలనే ఆయన ఎన్నుకున్నాడు, ఆయన బలం చూపించుకోవటానికి. ఆయన పేరు మనం చెప్పి ఈయనేరా దేవుడు అని చెప్పినని మనం అనాలి కదా అన్యులతోటి, వేరే దేవుణ్ణి ఎరుగినటువంటి వారితోటి. అందుకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇంకొకళ్ళకి దేవుని గురించి చెప్పాలంటే ఏం చెప్పాలా, ఆయన నాదేం లేదురా, ఆయన మొత్తం చేసిందంతా కూడా దేవుడే చేసిందంతా కూడా అని చెప్పాలి కదా మనం. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి దేవుడు మనకున్నటువంటి సామర్థ్యం తెలుసు, మనకే తెలుసు మన సామర్థ్యం, మరి దేవునికి తెలియదా?
ఆ సామర్థ్యం ఏ పాటిదో తెలుసు కాబట్టి ఆ బలహీనమైన మన జీవితాల్లో గొప్ప వాటిని మనకు అప్పచెప్పి ఆయన ఘనమైన నామాన్ని కీర్తించుకునేటట్లుగా చేస్తాడు ఆయన. ఆమేన్. ఆ గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాల, ఆయనకు మనము ప్రతిరూపంగా ఉండాలి, సాక్షులుగా. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల శరీరులకు దేవుడు అయ్యున్న పరలోకపు తండ్రి, నిజముగా లేఖనము సెలవిచ్చినట్లు లోకములో ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము కాము, బలవంతులము కాము, ఉన్నతమైనటువంటి వంశములకు చెందినటువంటి వారము కాము. బలహీనులమై ఉన్నటువంటి మమ్మల్ని చేరదీసి నీ బలమును కనపరుచుకునే నిమిత్తము నీవు మాకు తోడుగా ఉండమని దావీదుకు చూపినటువంటి గొప్ప సాహస కార్యములను నిన్ను ఆశ్రయించినటువంటి ఈ పరిచర్యని, ఈ పరిచర్యలో ఉన్న నీ బిడ్డల జీవితాలలో నీ గొప్ప కార్యాలను జరిగించి నీకు ఘనతను తెచ్చుకున్నామని నీ పేరు మీద నీకు తండ్రి మేము ఇదిగో సాక్షులుగా నిలిచినట్లు మా జీవితాలలో సాహస కార్యములను జరిగించి మమ్మల్ని హెచ్చించమని, తద్వారా నీ నామమును గణపరచుకోనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన దేవుని సహవాసము మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.